ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రస్తుతం 13.7 అడుగుల దగ్గర ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. అది ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద తాకిడి పెరగడంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. కృష్ణానదికి వరద తాకిడి పెరుగుతూ ఉంది. గంట గంటకు కృష్ణానదిలో వరద తాకిడి ఎక్కువ అవుతా ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే దాదాపు 13.7 అడుగుల మేర వరద నీరు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిలిచిపోయినటువంటి పరిస్థితి. బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తివేశారు. దాదాపు 5,70,000 క్యూసెక్ల వరద నీటిని మొత్తం సన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ గమనించవచ్చు. మొత్తం 70 గేట్ల నుంచి కూడా మొత్తం వచ్చినటువంటి వరద నీరుని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సాయంత్రానికల్లా ఇది దాదాపు 6 లక్షల క్యూసెక్లకు చేరుద్దని అంచనా ఉంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా వరద నీటిని వదిలినటువంటి నేపథ్యంలో వరద నీరు కృష్ణా నదికి తాగుతూ ఉంది. కృష్ణా నదిలో చాలా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం నీటి అల్లలు ఈ విధంగా పొంగి ప్రవహిస్తున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 70 గేట్ల నుంచి కూడా వచ్చినటువంటి వరద నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకి నీటి అవసరం లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహం వల్ల ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో మొత్తం అప్రమత్తత ప్రకటించారు. అన్ని జిల్లా కలెక్టరేట్లు అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాల్లో మొత్తం సహాయ పునరావాస కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లంక ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వస్తున్నటువంటి వరద నీటి తాకిడి వల్ల మొత్తం ఆ ప్రాంతాలకి కొన్ని ప్రాంతాలకైతే రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు కంచిచర్ల, జగ్గైపేట, నందిగామ ప్రాంతాల్లో మునేటికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే లేవు. అక్కడ మునేటికి వరద ప్రవాహం కూడా చాలా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినంత అవసరం లేదని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కృష్ణానదికి గంట గంటకి పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహం స్థాయి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లంక ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. సహాయ పునరావాస కార్యక్రమాలకు కూడా ఇటు విజయవాడ దగ్గర నుంచి అటు మచిలీపట్నం కానీ మిగతా తోట్లవల్లూరు, ఉయ్యూరు, పెదలంక తదితర ప్రాంతాల్లో కూడా అన్ని సహాయ పునరావాస కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రజలు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలకి స్పందించాలి. అవసరమైతే సహాయ పునరావాస కార్యక్రమాలకు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం మీద చూస్తే కృష్ణానదికి వరద నీటి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని స్థాయిలోనూ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కెమెరామన్ అజగర్తో జయరాజ్, 10 టీవీ, ప్రకాశం బ్యారేజ్.